ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము నిర్గమకాండం 33 అధ్యాయం 17 వచనం. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదెను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రభువుకు నివసులు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఆయన ఆలకించే విధంగానే ఉందా? నీ మాట చొప్పున అనగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చాలా వివరంగా చెప్తున్నాడు కదా. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ మాట చొప్పున చేస్తాడు అనే నమ్మకం అసలు నీలో ఉందా? ప్రభు అయితే నీతో చాలా వివరంగా ఈరోజు చెప్తున్నారు కదా. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అంటున్నారు. అనగా నువ్వు ఏదైతే అడుగుతావో ప్రార్థనలో అది తప్పకుండా నీకు ఇస్తానని, నీ మాట చొప్పునే చేస్తానని ప్రభు నీకు ఒక భరోసా ఇస్తున్నారు ఈరోజు. ఆయన అంతలా చెప్తున్నా సరే మరి నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా లేకపోతే నీకు ఆయన ఇచ్చిన వాగ్దానం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. అంతేకాదు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రభు చెప్తున్నారు కదా, నీ మాట చొప్పున చేస్తాను అన్నారు. అనగా నీ మాట ఆలకిస్తారని, నీ మాట అంగీకరిస్తానని, నీ మాటకు ప్రతిఫలం ఇస్తానని, నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? అసలు ఆయన నీ మాట వింటారని ఒక భరోసా, నమ్మకం నీలో ఉన్నాయా అని ప్రభు ఈరోజు నేను అడుగుతూ ఉన్నారు. మరి నీ పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. నీ ప్రార్థన అసలు ఏ విధంగా ఉండాలంటే ప్రభు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇచ్చే విధంగా ఉండాలి. ఆయనకు నీ మీద కటాక్షం పుట్టే విధంగా ఉండాలి. ఆయన నిన్ను ఎరిగే విధంగా నీ ప్రార్థన ఉండాలి. ఆయన చిత్తానుసారంగానే నీ ప్రార్థన ఉండాలి. ప్రభు నీకు ఏదైతే అడుగుతున్నావో అడిగిన విధంగా ఇచ్చేటట్లుగానే నీ ప్రార్థన ఉండాలి. నీవు చెప్పిన మాట చొప్పునే ప్రభు నీకు చేసే విధంగా నీ ప్రార్థన ఉండే తీరాలి. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా, ప్రార్థన లేని ఒక జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నా, ఇక మీదట మార్పు తెచ్చుకో. ప్రార్థన కలిగి అనగా నీ మాట చొప్పున చేస్తాను అని స్వయంగా ప్రభువే నీకు చక్కటి ఒక వాగ్దానం ఇస్తుంటే మరి ఇంకెందుకు ఆలస్యం? ఏ విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు, సందేహపడవలసిన అవసరం లేదు. ప్రభు నీకు మాట ఇచ్చారంటే మాట చొప్పున చేసే వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా నువ్వు మరి ఆయన నీ మాట చొప్పున చేస్తానని నీకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి నువ్వు ఏదైతే అడగాలో అది ఏ విషయమైనా సరే, మరి నువ్వు ఏది ప్రభుతో మాట్లాడతావో, నీ ఆత్మీయ జీవితం గురించా, లేకపోతే మరి ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా ఇంకా వెనకబడిపోతున్నావనే, కుటుంబ విషయాల, వివాహ విషయాల, వ్యాపార విషయమా, ఏదైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆయన అడగొచ్చు. ప్రార్థన చెయ్యి, ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆయనతో నీవు సహవాసంలో ఉంటే మరి దుష్టుడు నీ జోలికి రాడు. నువ్వు ఆయనతో సహవాసంలో లేకపోతే దుష్టుడు నీ ఎద్దుకు వస్తాడు. కాబట్టి దుష్టుడు నీ ఎద్దుకు వస్తే ఎంత మాత్రం నీకు మంచిది కాదు కదా. ఇప్పుడే నీలోని లోటుపాట్లు సరిచేసుకో, చక్కగా ప్రార్థన చెయ్యి. ఆయన చెప్తున్నాడు, నీ మాట చొప్పునే నీకు ఇస్తానన్నాడు. మరి ఈ విధంగా ఈ లోకంలో ఎవరితో చెప్పని మాట ప్రభు నీతో చెప్తున్నారు. ఇటువంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు ఒక భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. నీ వాక్యానుసారమైన జీవితమే నీ ప్రభుకి ఇష్టమైన జీవితమని నువ్వు గమనించు. ఆమేన్.